వికారాబాద్ జిల్లా ఐనాపూర్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసి మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది రైతులు రోడ్లపైన ఇలా మొలకలెత్తినాయి వడ్లు మొత్తము. రోజుకు ఒక లారీ కూడా రావట్లేదు, 2 రోజులకు ఒక లారీ వస్తుంది. ఇలా స్టక్ చేయడం వల్ల ఆ శ్రీధర్ రెడ్డి మిల్లుకే ఇచ్చిరంట. ఆ శ్రీధర్ రెడ్డి మిల్లు దగ్గర మరి బ్లాక్లో వెళ్ళి తీసుకుపోతురు. 1700 అంటే ఇమీడియట్ కొంటుండు, లేకపోతే కొనట్లేదు. ఈడ పెడితే మొలకలు వస్తున్నాయి. ఈ మొలకలు వచ్చినా సరే తడిసిన వడ్లను మాత్రం 1700 కొంటా అంటాడు, కానీ తడిపించి వడ్లే రైతులది ఆయన మాత్రం రెగ్యులర్గా లారీలు పెట్టి తీసుకుపోవట్లేదు. కొననీక చేత కానీ దద్దమ్మలు ఎందుకని మిల్లులకు ఇస్తున్నారు, ఎందుకని కొంటామని చెప్తున్నారు. మొన్న బట్టి విక్రమార్క గారు 21 తారీఖు రోజు బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే తడిసిన వడ్లను కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ తడిసిన వడ్లు కాదు, మొలకలు ఎత్తిపోతున్నాయి. ఎవడు రావడం లేదు కొనడానికి. ఎక్కడున్నారు? కలెక్టర్ గారు చెప్పినారు కొనాలని చెప్పేసి, మరి ఐకేపీ సెంటర్ వాళ్ళు ఎందుకు కొనలేదు? శ్రీధర్ రెడ్డి వారు ఎందుకో మాయిశ్చర్ ఎక్కువ వస్తుందని ఆపుతున్నారు. ఇవి ఆపకుండా ఇమీడియట్గా